హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజైతే నేను దోసపిండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఈ విధంగా చేస్తే భలే ఉంటుంది అన్నమాట. దోశ మెత్తగా కూడా వస్తాయి. ఇదైతే 4 గంటల ముందు బ్యాళ్ళు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నా పొట్టు బ్యాళ్ళు అనమాట. అవే ఆరోగ్యానికి మంచిదనేసి అవే అయితే చేస్తానన్నమాట. కడిగేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. నేను అందరి మాదిరిగా అవి బొరుగులు కానీ అన్నం కానీ ఏం వేయను అనమాట. ఇదో ఈ విధంగా నీళ్ళు అయితే కాంచేసి మనం దోసపిండి పట్టుకుంటాం కదా, ఆ పిండే నీళ్ళుగా చేసేసి ఇట్లా గట్టిగా అయితే ఉడకబెట్టేస్తాను అనమాట. దీన్ని మేము కొరిట అంటాము. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. దోశలు మెత్తగా కూడా ఉంటాయి, బాగా తింటారు కూడా పిల్లలు. ఆ విధంగా అయితే కొరిటగా అంచుకుంటాను అనమాట. అవి బాగా ఉడకాలన్నమాట. కలాబెల్లా ఉడికినాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి కొంచెం లూజ్గా వస్తుంది, ఒక్కొక్కసారి గట్టిగానే వస్తుంది. ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పిండిని అయితే దాంట్లో వేసేసి బాగా పిసికేసుకోవాలన్నమాట. అంటే ఉండలు లేకుండా బాగా పిసుక్కోవాలి. ఈ విధంగా పిసుక్కున్నాక మనము దాంట్లో సగం వేసి నైట్ పులియ పెట్టేస్తాం కదా. నైట్ పులియ పెట్టేస్తే ఉదయం కల్లా ఆ విధంగా అయితే పొంగిందనమాట. చాలా అంటే చాలా బాగా పొంగింది. దోశలోకి కాంబినేషన్గా అయితే నేను ఎర్రకారము పప్పుల పొడి అయితే మా ఇంట్లో మా పిల్లలకు బాగా ఇష్టం అన్నమాట. ఎర్రకారం దోశ పప్పుల పొడి ఎక్కువ చేస్తాను. అదైతే మీకు చూపిస్తున్నాను. ఎర్రగడ్డలు, ఉప్పు, మిరప్పొడి, కొద్ది కొబ్బరి వేసి ఎర్రగారం అయితే చేశాను అనమాట. ఇంకా యాజ్టీజ్గా పప్పుల పొడి మిక్సీకి కొట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మా కొడుకు కారం దోశ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. మా రాయలసీమలో ఎవరైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కారం దోశ అనమాట. దోశ అంటే ఇంకా కారం దోశే. కారం దోశ మీద కారం వేసేసి కొద్దిగా పప్పుల పొడి జల్లేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది దోశ. ఆ విధంగా అయితే వేసి మా కొడుకు అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మా పాపకు కూడా వేసాను అనమాట. ఇంట్లో ఎన్ని పనులున్నా అన్నీ ప్రిపేర్ చేయాలి, ప్రతి ఒక్కటి ఉండాలన్నమాట. కారమే కాదు, కారంలోకి పొడి ఉండాలి, అన్నీ. ఇంకా ఆడవాళ్ళు అంటేనే ఇంట్లో పని, నిద్ర లేచిన ఇదే పని ఉంటుంది అనమాట. ఆ విధంగా మా కూతురికి అయితే ఒక కోడిగుడ్డు దోశ అయితే వేసేసాను. మేము ఈ విధంగా గుడ్డు మీద కొద్దిగా కారం వేసి దాంట్లో మిక్స్ చేసుకొని వేస్తే ఆ గుడ్డు ఫ్లేవరు, ఉప్పు, కారం అన్నీ కలిసి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట కారం దోశ. నేనైతే ఈ విధంగానే చేస్తాను. మీరు కూడా ఈ విధంగా చేస్తారా? చేస్తే ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మేము కూడా ఈ విధంగా చేస్తాం అక్క అనేసి. నేనైతే ఈ విధంగానే కొరటి కాంచి దోశ పిండి అయితే వేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి కొరటి కాంచి దోశ వేసేదానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మేము అలాగే చేస్తారు మీరు. ఇదంతే అండి, అయిపోయింది.